ఈవిడది నేను ఒక షార్ట్ వీడియో చూసా. అందులో ఆమె ఏమంటుందంటే, సోనం వాంగ్‌చుక్ మెటల్ బాటిల్‌లో వాటర్ తాగుతున్నారు. అది వాటరో, చికెన్ సూపో, ఫ్రూట్ జ్యూసో ఎవరికి తెలుసు? అలాగే ఆయన పదే పదే బాత్రూమ్‌కి వెళ్తున్నారు. వెళ్తూ తన వెంట ఒక యెల్లో కలర్ బ్యాగ్ తీసుకెళ్తున్నారు. ఆ బ్యాగ్‌లో తినే పదార్థాలున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ హంగర్ స్ట్రైక్ అంతా తూచ్ అని చెప్పింది. 4 గంటల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియో పెట్టింది. ఆ వీడియోలో యెల్లో బ్యాగ్ కాస్త బ్లూ బ్యాగ్ అయిపోయింది. అంతేకాకుండా ఆయనొక్కడిని కూర్చోబెట్టి మిగతా వాళ్ళంతా ముప్పొద్దులా తింటున్నారు. నాతో పాటు మీరు కూడా ఒక్క పూటైనా భోజనం ఆపేయండి. తద్వారా ఆ ఫుడ్ పెట్టే వాళ్ళకి రెస్ట్ ఉంటుంది అని పిలిపిచ్చారంట. మళ్ళీ ఆ వీడియో కొసమెరుపుగా ఆ వాసనకి ఆయన ఆకలికి ఆగలేకపోతున్నారేమో అంటూ వెటకారంగా అంది. సరే అమ్మా, ఎక్కడైనా ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారంటే రోడ్డు మీదైనా పడుకో, అక్కడే తినేసేయ్ అని మన పిల్లల్ని మనం పంపించగలమా? ఎంతమందో యూత్ ఉండి కూడా ఆ పెద్దాయన్ని నిరాహార దీక్షలో కూర్చోబెట్టారు అన్నావు. వాళ్ళకి భవిష్యత్తుపై బాధ, ఆవేదన, వ్యవస్థపై ఆవేశం ఉంది తప్ప మన రాజకీయ నాయకులు ఆడే శకుని జూదంపై అవగాహన లేదు. కొంచెం ఆలోచించమ్మా. వాళ్ళు కూడా మన పిల్లల్లా చదువుకునే పిల్లలే. వారికి మద్దతు ఇవ్వు, ఇవ్వకపో, కానీ ఇలాంటి చీప్ వీడియోలు చెయ్యకు. మరి మీరేమంటారు? సీజేపీ ప్రొటెస్ట్‌లో నిజాయితీ ఉందా లేదా? కామెంట్ చేయండి. అలాగే మరికొందరికి ఈ వీడియో చేరేలా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.